దేశంలో కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలంతా నరేంద్ర మోదీకి మద్దతుగా పలుకుతున్నారని అన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని నార్కుడ గ్రామంలో ఓ అనుచరుడు ఇంటికి వెళ్లగా ఆయన కలిసేందుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఎన్నికల్లో తామంతా కొండా విశ్వేశ్వరరెడ్డికే ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మరోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రిని చేయడానికి యావత్ దేశం మొత్తం సిద్ధమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో చేవెల ప్రాంత ప్రజలకు నరేంద్ర మోదీ చేరువయ్యారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలు అమలు చేయకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఇక బీజేపీ విజయం సాధించాలనే సంకల్పంతో గ్రామాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను వీడుతున్నారని అన్నారు. అదే కాక తవ్వలు పోతుంటే ఆపి జాయిన్ అవుతామని కండువాడుతున్నారు. ఎంతో మంది సర్పంచ్లు ఇంతకుముందు ఎట్లుండే అంటే ఒక సర్పంచ్ జాయిన్ అయితే సర్పంచ్ కింద ఓ 100 మంది ఆ గ్రామ యువకులు ప్రజలు జాయిన్ అవుతుంది. ఇప్పుడు ఉల్టా యువకులు జాయిన్ అయితే ఇక బలవంతంగా సర్పంచ్ జాయిన్ అయ్యే పరిస్థితి వచ్చింది. అట్లా ఇప్పటి వరకు దాదాపు 60 సర్పంచ్ జాయిన్ అయ్యారు. ఎంతోమంది కార్పొరేటర్లు జాయిన్ అయ్యారు. మీర్పేట అనేది అన్ని పెద్ద మున్సిపాలిటీ చేవెల పార్లమెంట్, అక్కడ 4 మంది కాంగ్రెస్, 4 టీఆర్ఎస్ వాళ్ళు కార్పొరేటర్ కంటిన్యూస్ కానీ ఎలక్షన్ దగ్గర వస్తున్న ప్రతి గ్రాఫ్ పెరుగుతూ ఉన్నది, ఎక్స్పోనెన్షియల్ పెరుగుతున్నది. ఈరోజు నేను మా పాత అనుచరుడు ఇల్లు అందిస్తాను వాళ్ళ ఇంటికి వచ్చే వరకు మొత్తం గ్రామం బయటకెళ్ళి మొత్తం గ్రామం ఇదే ఓ సుబూత అన్నమాట. మోడీ గారు నలుమూలల ప్రతి వ్యక్తికి 80 ఏళ్ళ ముసలమ్మ కూడా తెలుసు ఈయన ఎవరమ్మా అంటే ఇంకా బియ్యమిచ్చిన కాదా, పేరేందంటే మోడీ గారు. ఈ ఎలక్షన్స్ వల్ల వాళ్ళు అవతలకి చెప్పడానికి ఏం లేదు. అసాధ్యమైన పథకాలు, 1,00,000 రూపాయలు ఇస్తాం, 2 లక్షల రుణమాఫీ, ఇవన్నీ ఎవరు నమ్ముకోలేదు. అందుకే అవతల మీద బురదసలాలి, ఫేక్ వీడియోలు తయారు చేయాలి, మార్ఫింగ్ వీడియోలు అండ్ మా మీద వ్యక్తిగతంగా దాడులు, దూషణలు చేయాలి. ఇంకా తప్పేం లేదు. మేమైతే చెప్తున్నాం మోడీ ఏం చేశారు అంత కేవలం వచ్చింది ఒక బండ్ల మా పాత అనుచరుడు ఉద్యమం నుంచి ఉండే మనతోటి ఆయన ఇంటికి వస్తే మొత్తం ఊరు బయటకు వచ్చింది. ఇదో పెద్ద ఎంతోమంది ఒక డోర్ టు డోర్ క్యాంపెయిన్ తయారు. ఇదే ఒక సుబూత అన్నమాట. ఊర్లు మొన్న బుల్కపురం గ్రామం నుంచి 500 మంది వచ్చి నేను అక్కడ పోలేకుంటే వాళ్ళే మా ఆఫీస్కి వచ్చి జాయిన్ అయ్యారు. అట్లా ఒక్క గ్రామం కాదు, మా జీవంగి అనే గ్రామం అటు మూల తాండూరు అవుతారు, అక్కడ మొత్తం ఊరు అంటే 500 మంది 300 మంది జాయిన్ అయ్యారు. ఏ నాయకులు వచ్చి ప్రచారం చేసినా బీజేపీ పార్టీ అభ్యర్థిని ఆపేయడం మరి సాధ్యం కాదు. నేనంటున్నా కాంగ్రెస్ పార్టీకి, మీకు చిత్తశుద్ధి ఉంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు కుటుంబ పాలనలో బలైనరు కదా, మీరు ఈ ప్రజలకు సేవ చేయాలనుకుంటే మీరు ఇచ్చిన హామీలు, రైతులకి 2 లక్షల రుణమాఫీ, మా మహిళలకి తులం బంగారం, అవునా కాదా, మా రైతులకి బోనస్ గా క్వింటాలకు 500, ఇవన్నీ ఎక్కడ పోయినా అంటే మీ తప్పులు మేము అడగలేక ఓ గాడిద గుడ్డెత్తుకొని బయలుదేరిండ్రా. మోడీ గారు ఏం చేయలేదా? 10 ఏళ్ళు కంటికి రెప్పలా కాపాడిండు కదా ఈ భారతదేశ ప్రజలకి, సైనికుల్లాగా పనిచేసిండు కదా ఈ భారతదేశాన్ని. మీరు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగర నడిబొడ్డున బాంబు బ్లాస్టింగ్లు జరిగినాయి కదా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడన్నా బ్లాస్టింగ్లు జరిగినాయా? ఇవాళ పేదవాళ్ళ కంచంలో మెతుకైపోయింది ఇవాళ దేశ ప్రధానమంత్రి గారు. కాబట్టి ముమ్మాటిగా విశ్వేశ్వరరెడ్డి అన్న గారితో పాటు దాదాపుగా 14 మంది ఎంపీలను ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి నరేంద్ర మోడీ గారికి 4 కోట్ల తెలంగాణ ప్రజలు గిఫ్ట్ గా ఇస్తున్నారు. 3వసారి తప్పకుండా దేశ ప్రధానమంత్రిని చేసుకునే బాధ్యత 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఉంది. భారతదేశంతో పాటు రేవంత్ రెడ్డి అన్న, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని చెప్పినా ఎమ్మెల్యే ఎలక్షన్లలో మోసపోయినట్టుగా పార్లమెంట్ ఎన్నికలలో 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరు. అయిన భాషే అట్లుందని తలగొట్టుకున్నారు తెలంగాణ ప్రజలు, మేధావులంతా కూడా. ఇక తన కూడా గట్లైండు. నేను రిక్వెస్ట్ చేస్తాను బొడిగ శోభక్కగా, అన్న మీరు ముఖ్యమంత్రి హూందాగా మాట్లాడడం నేర్చుకోండి. మా అభ్యర్థుల విషయంలో వ్యక్తిగతంగా దూషణలు పోకండి. మేము కూడా ఈ తెలంగాణ గడ్డ మీద కూర్చోలేం, మేము పక్కా తెలంగాణ ఉద్యమకారులం. మేము కూడా బయలుదేరినాం అనుకో
భాష బాగుండదు, మాకు వచ్చిన భాష ఎవరికి రాదు. కాబట్టి అన్న మీరు హుందాగా మాట్లాడండి, మీరు ఇచ్చిన హామీలు పక్కా నెరవేర్చండి. కానీ ఎంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి ప్రచారం చేసినా చేవెళ్ళ నుండి ముమ్మాటిగా విశ్వేశ్వరరెడ్డి అన్న గారిని పార్లమెంట్ కి పంపిస్తారు.